హలో, వెల్కమ్ టు ఆద్యాస్ ఫస్ట్ డే ట్రైన్ జర్నీ. పాకాల రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ 8:30కి అలా ఉన్నాము. సో మేము గుంతకల్ తిరుపతి ప్యాసింజర్లో మదనపల్లికి వెళ్ళాలనేసి అని వచ్చామన్నమాట. ట్రైన్ ఎక్కుదామా? మా ట్రైనా? అద్యా మనం నీ 218th డే రోజు మనం ఫస్ట్ ట్రైన్ జర్నీ, నీ ట్రైన్ జర్నీ పాకాల్ టు మదనపల్లి. ఆద్యమ్మా డే 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 చిన్నాడు ఎంత క్యూట్ ఉందో కదా. సో ట్రైన్ అయితే వచ్చేసింది. అస్సలు సీట్లు అయితే, అది హాలిడేస్ కదండి, సీట్లు ఎక్కువ దొరకలేదు. సో మన ప్లేసెస్ ఇంకా తెలిసిందే కదా. సో డోర్ సైడ్ దొరికితే అక్కడ వెళ్ళి కూర్చున్నాము. సో మ్యాంగో రైస్ చేసుకొని వెళ్ళాము. సో అది ఉంటే కొంచెం తిన్నామన్నమాట. అమ్మ అయితే సీట్లో ఒక సీట్ దొరికింది, పాపని తీసుకొని కూర్చొని ఉంది. సో ఫైనలీ మదనపల్లి స్టేషన్కి వచ్చేసాము. మోస్ట్లీ చాలామంది సిటిఎం అని అంటారండి. ఇక్కడ ఏంటంటే అక్కడ అప్పుడప్పుడుగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది వచ్చేసి రైల్1 యాప్. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్, టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, ట్రైన్ ఎక్కడుందో చూసుకోవచ్చు, లొకేషన్స్, వాటికి యూజ్ అవుతుంది అనమాట యాప్ అనేది, రైల్1 అనేది. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట. చాలా అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాను కదా, చాలా బాగా స్పేషియస్గా ఉన్నింది బయట నుంచి అయితే. అండ్ బయట వచ్చిన తర్వాత అక్కడ నుంచి మదనపల్లికి వెళ్ళాలి, టౌన్కి వెళ్ళాలి అంటే ఆటో ఎక్కి వెళ్ళాలి మళ్ళీ అక్కడి నుంచి. సో ఆటోలో మేమైతే వెనక్కి కూర్చున్నాము. సో అక్కడి నుంచి మదనపల్లి అయితే చేరిపోయామన్నమాట. సో మదనపల్లిలో దీన్ని బెంగళూరు బస్ స్టాండ్ అని అంటారు. సో అక్కడ ఇంటికి కావాల్సిన కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాము. అండ్ మేము తినడానికి పైనాపిల్ కొన్ని పీసెస్ తీసుకున్నాం అనమాట. సో అక్కడ వర్షం పడుతుంటే కొత్త గొడుగు తీసుకున్నాడు వాళ్ళ డాడీ. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ఆటో ఎక్కుతాము. అక్కడి నుంచి బార్డర్ దాటి ఇంకొక ఊరికి వెళ్ళాలన్నమాట, రాయలపాడు అనేసి ఒక ఊరికి. సో మనకి ఇక్కడ ఏంటంటే బార్డర్ దాటగానే మెసేజెస్ కూడా వస్తుంది. ఏమో ఈసారి మాకు రాలేదు. సో ఇది థ్యాంక్ యూ, విష్ యూ అ హ్యాపీ జర్నీ, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక. సో తిని మా సిస్టర్ ఫైనలీ రాయలపాడులో దిగేసాము. తను మా సిస్టర్ అనమాట, అంటే మా అమ్మ వాళ్ళ అక్క కూతురు. అది అక్కడున్న బస్సు. సో రాయలపాడు అంటారు దీన్ని. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఆటో ఎక్కి వెళ్ళాలి. సో ఇంటికి కావాల్సిన, ఇంట్లో అందరూ అక్కకు లేనిదే ఉండలేరు. సో వాళ్ళందరికీ తీసుకున్నాం. సో ఇది ఎంట్రన్స్. సో మా అమ్మే తీస్తుంది. ఇక్కడ అంత పెద్ద ఆచారాలు ఏముండదు. ఇవిడ మా అమ్మమ్మ అనమాట. ఫస్ట్ టైం చూస్తుంది మా అమ్మమ్మ అయితే, ఎందుకంటే హాస్పిటల్లో చూడలేకపోయింది, వచ్చింది బట్ చూడలేకపోయింది అనమాట. సో ఇంట్లోకి వెళ్ళంగానే నాకు అనిపించిన ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే, నాది పాపది ఫోటో వాళ్ళ ఇంట్లో అలా పెట్టుకున్నారు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఆ విలేజ్లో ఉన్న కొన్ని థింగ్స్ ఏంటంటే, చూడండి, చూస్తున్నారు కదా, ఇవి మనం కొనుక్కుంటాం, ఇక్కడైతే అసలు లెక్కలేనని ఉన్నాయండి. ఏవి తీసుకోవాలి, ఏవి వద్దు అని మాకు అసలు ఏం అర్థం కావట్లేదు. సో అలా తీసుకొని తిని మిగిలి పెట్టేసాం అనమాట. సో చూడు మన
గైస్ ఇదైతే మా అమ్మ వాళ్ళ స్కూల్. అంటే గ్రీనరీ ఎక్కువ ఉంటది. నాట్ ఓన్లీ ఇన్ ది స్కూల్ అని చెప్పలేను గానీ విలేజ్ అంతనమాట. సో మనం తీసుకోవాల్సిన అవసరం లేదు వెజిటేబుల్స్ ఏమైనా కానీ. మోస్ట్ ఆఫ్ ద వెజిటేబుల్స్ వాళ్ళు ప్యూర్ ఆ ప్లాంట్స్ నుంచే తీసుకొని వండుకుంటూ ఉంటారనమాట. సో అక్కడ వ్యూ అంతా చాలా బాగుంటది. నేచర్ని ఎంజాయ్ చేయాలంటే బాగుంటది అనమాట. సో మేము బిర్యానీ చేద్దామని పొయ్యి మీద చేసుకోవాలనిపించి అందుకని చేస్తున్నాము. ఇంట్లోనే ఉనిందనమాట. సో ఫస్ట్ ఇంకా బిర్యానీ ప్రాసెస్ నార్మల్ బిర్యానీ లాగా కాకుండా, అంటే దమ్ పెట్టకుండా వేరేలా చేశాను. ఫస్ట్ నూనె, బిర్యానీ ఆకులు, లవంగం, చెక్క అవన్నీ వేసుకొని, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, తెల్లగడ్డ అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. అంటే కాసేపు బాగా వేగాలి కదా. సో బాగా అవి ఎర్రగడ్డలు కొంచెం బ్రౌనిష్ కలర్లోకి తిరిగేంత వరకు వేగించుకొని తర్వాత టొమాటోస్ వేసాను. అవి కూడా బాగా కాసేపు వేగాలి కదా. సో కాసేపు అలా కలిపి సైడ్ పెట్టేసాను అనమాట. కొంచెం వేగిన తర్వాత స్మెల్ పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. సో అవి కూడా బాగా మిక్స్ అయిన తర్వాత చికెన్ ఏదైతే చికెన్ తెచ్చుకున్నామో ఆ చికెన్ వేసుకున్నాను. చికెన్ వేసుకొని బాగా చికెన్ అనేది వాటిలో బాగా మరగాలన్నమాట. అంటే బాగా కలవాలి. సో ఆ చికెన్ వేసుకున్న తర్వాత నేను పసుపు వేసుకున్నాను. ఉప్పు, పసుపుతో పాటు కావలసినంత మిరప్పొడి, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, గరం మసాలా అవన్నీ కావాల్సిన మసాలా దినుసులన్నీ వేసుకున్నాను అనమాట. వేసుకొని బాగా మ్యారినేట్ కాదు, బాగా గరిటతో బాగా తిప్పాను. అండ్ కాసేపు ఆ పొడి స్మెల్స్ అన్నీ పోయే వరకు కలబెట్టి తర్వాత కొంచెం పెరుగు వేసుకున్నాను. అంటే ఆ చికెన్కి సరిపడే పెరుగు వేసుకున్నాను. మళ్ళీ కొంచెం తగ్గాయి అని అనిపించి మళ్ళీ వేసుకుంటున్నాను అనమాట. సో అక్కడున్న ప్యాకెట్స్ అనేవి ఇలా ఉంటాయి, మీకు తెలుస్తుంది, ఒక ఐడియా ఉంటుంది అనేసి అని చూపిస్తున్నాను. అండ్ సో బియ్యం వేసుకునేసిన తర్వాత నేను ఒక కప్ ఆఫ్, అంటే ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి 2 glasses ఆఫ్ వాటర్
కొలతతో వాటర్ పోసుకున్నాను అనమాట. తర్వాత ఉప్పు ఉందో లేదో చూసుకున్నాను, లేకపోతే కొంచెం వేసుకున్నా, కారం కూడా లేదనిపించి కొంచెం వేసాను. సో వేసేసి మూసి పెట్టేసాను అనమాట. పాప అయితే ఇక్కడ ఉయ్యాల్లో వేసుకుని ఇలా ఆడుకుంటూ ఉంది అమ్మతో. అప్పుడే ఆడకూడదు. డే అమ్మా. దెబ్బలు కొడుతుంది, దెబ్బలు. అయ్యా లడ్డు ఇద్దరు మమ్మీ కల్లా పట్టుకో 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 పట్టుకో. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి బయట అనమాట. చూసారు కదా చెట్లన్నీ ఎంత బాగా పెట్టుకున్నారు. ఇంకా ఇటు సైడ్ ఉన్నాయి, నేను తీసానా లేదా నాకు తెలీదు. బట్ కరివేపాకు చెట్లు, నిమ్మ చెట్టు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి. సో రైస్ అయితే రెడీ అయిపోయింది. సో రివ్యూ చూద్దాం ఎలా ఉందో. ఈయన మా అమ్మాయి. సూపర్. బాగుందా ఫుడ్? ఓకే బాగుందండి బా ఫుడ్. గైస్ దిస్ ఈస్ ద ఫైనల్ బిర్యానీ. వాయిస్ ఓవర్ అయితే కొంచెం లేట్గా ఇస్తున్నాను, అది చూస్తుంటే ఇప్పుడు నోరు అవుతుంది నాకు. సో నాకైతే ఇష్టమైన కాంబినేషన్ కోకోకోలా థమ్స్అప్ అలా ఉంటే ఇష్టం అనమాట. సో అది తెచ్చుకున్నాను. సో అక్కడ కరెంట్ లేదు ఒక పక్క, సో అందుకని బయట వచ్చి కూర్చొని తాగుతూ ఇద్దరం తిన్నామన్నమాట. అంటే అంత పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పను, కానీ కొంచెం నాన్ స్టిక్కీగా ఉండింది రైస్. నిమ్మరసం వేసుంటే సరిపోయింది, అక్కడ నాకు దొరక్క నేను వేసుకోలేదన్నమాట. సో అక్కడ చూడండి మా అక్క కుక్కకి పెడుతుంది గైస్. ఫస్ట్ బిర్యానీ ముక్కలు చూపించు. కానకూడదు, దాని పేరేందో నాకు గుర్తులేదు, జూలీనో ఏదో పెట్టుకున్నారు. అండ్ దెన్ దాని తర్వాత ఇది పోలీలు, అమ్మకి ఇష్టం అని చెప్పి చేస్తున్నారనమాట పోలీలు. సో ఏం చేస్తాను నువ్వు చెప్పాలా? పని చేసేటప్పుడు హీరో నైట్ కూడా వేస్తారు కోలాటలా. వాళ్ళ ప్రాణం పోవాల చేసుకోవచ్చులే కావాలంటే. ఇది అన్ని చూపిస్తాను వాళ్ళకి పాప ఫోటోలు. ఇది ప్రాసెస్ అండి, మాకు సరిగా రాకుండా చిన్న చిన్నగా చేసింది మా అక్క. నేనైతే ఫస్ట్ టైం చేయడము, అంటే నేనేం చేయలేదు, బట్ కాసేపు పొయ్యి దగ్గర కూర్చొని చపాతీలు టైపే కదా అనుకొని కొన్ని చేసా, బట్ నా వల్ల కాలేదు. కాసేపు తర్వాత మళ్ళీ లేసాను. అక్కడికి ఇలా చూస్తే పడుతుంది. ఫస్ట్ అయితే మా పెద్దమ్మ కూర్చునింది చేయడానికి, బట్ సరిగా రాలేదనేసి నన్ను దోసేశారు ఫైనల్గా. సో దాని తర్వాత నేను వెళ్ళి కూర్చొని చేయాల్సి వచ్చింది. బట్ నేను కూడా ఫస్ట్ టైమే, నా వల్ల అయిన వరకు నేను అంత పర్ఫెక్ట్ ఏం చేయలేకపోయాను, బట్ చేశాను, ఏదో నా వల్ల అయినంత వరకు చేసి ట్రై చేశాను అనమాట. బట్ టేస్ట్ అయితే బాగానే వచ్చింది అవుట్పుట్ లాస్ట్కి.
ఇదండి గైస్. ఎయ్యి దాంట్లో మొహం చూస్తాను. దీంటి ముందు గాయస్ ఇది సాయి ఎందుకు పర్టికులర్గా వీడియో తీసాడంటే బయట ఆ కమ్మి కట్టాడు సాయిని, అందుకని తీసాడు అనమాట. సిస్టర్స్, మదర్, డాటర్స్. ఆద్యలో అక్కడ బాగా పని పెట్టుకోక అక్కడ చూడా. థిక్నెస్ని నెక్స్ట్ డే ఊరికి రిటర్న్ అయిపోయాము. సో ట్రైన్లో తినడానికి లెమన్ రైస్ కలుపుతున్నాను అనమాట. సాయికి అయితే లెమన్ రైస్ చాలా ఇష్టము, బాగా వచ్చింది కూడా లెమన్ రైస్. చూడండి నా క్యూట్ బేబీని. అవ్వగారి ప్రేమ. ఒరే ఆద్య, నీకు ఫస్ట్ ఇచ్చిన డబ్బులు ఇస్తా ఉండవా? ఫోన్ చూస్తే బిడ్డ అంతా పట్టుకుంటుందా? కంటికి కనిపించు, ఇటు కనిపించి ఇటు తీసుకుంటుంది. బాగుందా? ఏం తీసుకుంటావు? గాజులా? గాజులు తీసుకుంటావా? నోట్లో పెట్టుకుంటాను. చికెన్ మటన్ తీసుకుంటావా? నోట్లో పెట్టుకో. డబ్బులు 500 ఇచ్చేదానికి రేపు ఉండాలన్నా నేనా? డబ్బులు ఇప్పుడు అక్కర ఇప్పుడు ఇస్తాను నువ్వు నాక లాక్కునేసిందా గుర్రా? ఇస్తాను ఉండు. లడ్డు నీకు వచ్చిన ఫస్ట్ డబ్బులు లడ్డు ఉండి చేయొచ్చు. బ్యాంకు పోవాలంట. చీటి తల్లి, 500 బ్యాంకు చీటి తల్లి, చీటి తల్లి, చీటి తల్లి. ఇంక ఉమ్మా ఇచ్చు, ఉమ్మా పెట్టు. ఉమ్మా పెట్టరా, ఉమ్మా పెట్టు. అవకు ఉమ్మా పెట్టు. ఓకే ఉమ్మా పెట్టు, ఉమ్మా. చూసేడు ఏం తెలియనట్టబ్బా. అమ్మ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. ఆడు చూడు, పిల్లు పాపని పిల్లు. మా ఫ్యామిలీలో నువ్వు శాండీ సరే శాండీ. ఆద్య బాయ్. నిలబడుకోవాలి నువ్వు లేదా నిలబడుకోవే నడుతా ఉంది. నిలబడుకోవే మేము నిలబెట్టిందా రజు అంటే మొన్న అంత బాగా తిరుగుతుందో బాగా గుర్తా మెమ్మ నీకు రజు అంత సాకేసా సుధమ్మ తిరుగుతా ఎలా. సో గైస్ అక్కడి నుంచి బయలుదేరేసాము. సో స్కూల్ ఇది చివరిసారి ఎలా షూట్ తీసుకున్నాం అనమాట. అండ్ నేనైతే చాలా మిస్ అయ్యాను, నాకు అప్పుడే వెళ్ళాలని అనిపించలేదు. బట్ సాయికి అయితే చాలా బోర్ కొట్టింది అక్కడ. బట్ పర్లేదు, అక్కడ కోలాటాలు వేసాను కదా. సో అదేంటంటే చాలా మంది ఒక 20 మెంబర్స్ దాకా ఒక మాస్టర్ దగ్గర వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో అక్కడి నుంచి ఇలా ఆటోలో బయలుదేరి
వెళ్తున్నాము. కొంచెం దూరమే అక్కడి నుంచి చెప్పాలంటే. సో చూస్తున్నారు కదా టొమాటో చెట్లు, ఇక్కడ ఎక్కువ క్రాపింగ్ అనేది ఎక్కువ అన్నమాట. ఈ దిగుమతులు అనేవి బాగా జరుగుతుంటాయి. దిగుమతులు అనేవి ఈ స్టేట్ నుంచి. సో రాయలపాడుకి అయితే వచ్చేసాము. అండ్ రాయలపాడులో వెళ్తేనే బస్ లేదు, బట్ కాసేపు తర్వాత వచ్చిన తర్వాత అక్కడ బస్ ఎక్కి మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ లో వచ్చామన్నమాట. సో ఆర్టీసీ బస్ స్టాండ్ కి వచ్చిన తర్వాత సిటిఎం, నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, సో అదే సిటిఎం కి బస్ ఎక్కి సిటిఎం లో దిగి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. తెచ్చుకున్న ఫుడ్ ని ట్రైన్ వచ్చే లోపల కూర్చొని తిన్నామన్నమాట. సో కొంతమంది పిల్లలు ఇలా వచ్చి డబ్బులు అడుగుతున్నారు. డబ్బులు బడ్జెట్ లేక మా దగ్గర ఉన్న ఫుడ్ ని ఇచ్చామన్నమాట, ఏదో మాకు అయినంత. తనకి బాగా నిద్ర వచ్చేసింది. సో ట్రైన్ అనేది వస్తుంది అనమాట. చూడు ట్రైన్ 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 రా. దానికి మెట్లు లేవు బా. ట్రైన్ ఎక్కేసాము. సో మేమైతే మా పరిస్థితి అదే కదా. సో డోర్స్ దగ్గర ఉన్నాము. అమ్మ అయితే పాపని తీసుకుని అక్కడ ఉన్నింది. సో ఆ డోర్స్ దగ్గరే ఉన్నాము. సో కొన్ని స్టేషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ దాటుకొని చాలాసేపు అయితే జర్నీనే జరిగింది. కొన్ని వీడియోస్ షూట్ చేయమని చెప్పాను సాయిని. సో అతను షూట్ చేశాడనమాట వీడియోస్ కొన్ని. కొంచెం భయం వేసింది, ఎందుకంటే హైట్ ఎక్కువ ఉన్నది ఇలాంటి ప్లేసెస్ దగ్గర. కొన్ని ప్లేసెస్ దగ్గర చాలా భయం వేసింది, బట్ వీడియో కోసం తప్పలేదు. సో ఫైనలీ పాకాల జంక్షన్. సో గైస్, దిస్ ఈస్ ఆద్యాస్ ఫస్ట్ ట్రైన్ జర్నీ. హోప్ యూ లైక్ ది వీడియో. లెంగ్తీ ఉంది, బట్ చూడండి, బాగా ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.